కాబట్టి తమిళనాడులో మనం చూస్తున్న పరిణామం చాలా దారుణమైన. దీనికి ముఖ్యమైన కారకుడు గవర్నర్. ఆ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనే గవర్నరు మొదటే సూటిగా ఆయన అవకాశం ఇచ్చుంటే ఈ సమస్య వచ్చేది కాదు. కావాలని ఆయన దీనికి ఒక ప్రతిష్టంభన సృష్టించి విజయ్ కాకుండా ఎవరినన్నా విజయ్ అమిత్ షా ఫోన్ చేస్తే స్పందించలేదు. నేను బీజేపీతో వెళ్ళను, సనాతనము కాదు, నాకు అన్ని మతాలు ఒకటే నేను చెప్పున్నాను. పైగా జోసెఫ్ విజయ్ ఆయనకున్న నేపథ్యం ఇవన్నీ కూడా. కాబట్టి అనేక కారణాల వల్ల విజయ్ ఒక పెద్ద సంచలనకారుడయ్యాడు. ఆయన ఎన్నికల ముందు ఎంత సంచలనమో ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అంత సంచలనం విజయ్ చుట్టే తిరుగుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన పరిణామం. ఇంకొకటి, ఇంకా ఎవరికి ఎదురు లేదన్న వాతావరణం లేదు. భిన్న శక్తులు, కొత్త శక్తులు రంగంలోకి వస్తున్నాయని కూడా ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క రోజు ఆలస్యం చేస్తున్న కొద్దీ బీజేపీకైనా డిఎంకే అన్నా డిఎంకేలకైనా నష్టం తప్ప వాళ్ళ మీద ప్రతికూలత ఇంకా పెరగడం తప్ప లేదు.